సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. ప్రముఖ సంచలనాత్మక జ్యోతిష్యులు వేణుస్వామి తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఈయన అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడుతూ మరోసారి వార్తల్లో నిలిచారు. అల్లు అర్జున్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడంతో అందుకు పరోక్ష కారణం అల్లు అర్జున్ అంటూ తెలంగాణ సర్కార్ ఈయనపై కేసు నమోదు చేసి ఏకంగా జైలుకు కూడా పంపించారు. ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్టు చేయడం పట్ల ఎంతో మంది రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఈ విషయం పట్ల అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలోనే అల్లు అర్జున్ జాతకం గురించి వేణుస్వామి చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శ్రీతేజ్ పైన అతడి తండ్రి చెయ్యి వెయ్యగానే అది చూసి తన కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయని వేణుస్వామి ఆవేదనతో చెప్పారు. శ్రీతేజ కోలుకుంటాడని తనకు నమ్మకం ఉందన్నారు. ఘటనలో భాగంగా గాయపడిన చిన్నారి శ్రీతేజ్ గురించి ఆయన మాట్లాడుతూ తన తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తన గురించి మృత్యుంజయ హోమం కూడా చేస్తానని వేణుస్వామి తెలిపారు. అతడు ఖచ్చితంగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు. శ్రీతేజ్ సోదరికి తాను ఈ ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు వివరించారు. ఇక అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన జాతకం ఏమాత్రం బాగోలేదని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీ వరకు తన జాతకం అలాగే ఉంటుందని వేణుస్వామి తెలిపారు. మార్చి 28 తర్వాత ఆయనకు అంతా శుభమే జరుగుతోంది. ఈ తొక్కిసలాట ఘటన అనేది అనుకోకుండా జరిగినదని వేణుస్వామి తెలిపారు. అయితే వేణుస్వామి గతంలో కూడా అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడారు. అల్లు అర్జున్కు రాజకీయ యోగం ఉందని తెలిపారు. అయితే ఆయన చెప్పిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇక అరెస్ట్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడతారని, ఆయన సీఎం అవుతారంటూ కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. చూద్దాం మరి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పి చిక్కుల్లో పడ్డ వేణుస్వామి ప్రస్తుతం అల్లు అర్జున్ పై చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయో.